హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 9 కోసం అగ్ని పరీక్ష ఈ టాస్కులు పెడతా ఉన్నారు కదా. నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఫస్ట్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే టాప్ 15 కోసం అని 44 మెంబర్స్ నుంచి 6గురిని సెలెక్ట్ చేశారు కదా. అట్లాగే హోల్డ్లో ఉన్న 16 మంది నుంచి మరో 9 మంది సెలక్షన్ కోసం చేసిన ప్రాసెస్లో ఆ టాస్కులు ఇచ్చేటప్పుడు అక్కడ 3 జడ్జిలు ప్లస్ హోస్ట్గా ఉన్న ఇంకొక అమ్మాయి ఎవరు శ్రీముఖి, వీళ్ళు ఏ కంటెస్టెంట్ విషయంలో అయినా సరే ఈ టాస్కులు ఇచ్చేటప్పుడు అన్ఫేర్గా బిహేవ్ చేశారా, అన్ఫేర్ టాస్కులు అనిపించాయా అనిపిస్తూ ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే ఎవరైనా చులకనగా మాట్లాడారా ఆ టాస్కులు ఇచ్చే క్రమంలో అక్కడ కంటెస్టెంట్స్ విషయంలో ఎందుకంత ఓవర్ యాక్షన్ చేశారు, ఎందుకంత చులకనగా చూడాలి, అవమానించారు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. మరి నాకేమనిపించింది అనేది కూడా చెబుతా. ఎందుకంటే నిన్నటి వరకు ఇన్ని రోజుల్లో చూస్తే అబ్బా నవదీప్ యాక్టివ్గా ఉన్నాడు, నవదీప్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, కాస్త కోస్తో నవదీప్ కొద్దిగా పర్ఫెక్ట్గా జడ్జి చేస్తున్నాడు అని ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత అది కాస్త పోయింది. ఎందుకు ఇంత అది చేసాడు, ఇంత ఓవర్ యాక్షన్ అవసరం, అంత చులకనగా చూడాలా, పర్టికులర్గా మాస్క్ మ్యాన్ అట్లాగే దమ్ము శ్రీజ విషయంలో అయితే నాకు అనిపించింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దమ్ము శ్రీజ విషయంలో లాస్ట్లో చాలా అవమానకరంగా మాట్లాడాడు ఆయన. అంత అవసరమా అని నాకు అనిపించింది. మరి మీకు కూడా అట్లా కనిపిస్తే మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి. ఫస్ట్ టైం ఇంకా బిగ్ బాస్ రివ్యూస్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఎపిసోడ్ వైజ్ చూసుకున్నా సరే ఆ ప్రసన్న గారు ఉన్నారు కదా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఆయనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం కదా, అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఆయన ప్రసన్న గారికి ఆమె శ్రీముఖి మెచ్చుకోవడం కూడా మీకు మామూలు ఫాలోయింగ్ లేదండి, వాట్ ఏ సెలక్షన్ అని అందరూ అప్రిషియేషన్ చేస్తున్నారంటే అది వాస్తవం. ఆయన్ని సెలెక్ట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళని మామూలుగా ఆడుకోరు, ట్రోలింగ్ కావచ్చు, నెగిటివిటీ అయితే వచ్చింది. ఆయన అర్హుడే కనుక సెలెక్ట్ చేశారు, నిజంగా ఫాలోయింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇక తర్వాత ఏంటంటే ఈ మాస్క్ మ్యాన్ హరీష్ ఎవరైతే ఉన్నారో అతడి విషయంలో నాకేమనిపించిందంటే చూసాక అసలు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత ప్యాషన్ ఈ బిగ్ బాస్ షో అంటే ఈ అతను సెలెక్ట్ చేయడం వల్ల అసలు ఎంత కంటెంట్ వస్తుంది అనేది క్లియర్గా అర్థమైంది. ఈ ఎపిసోడ్ చూసాక అతను టాస్క్ కానీ అంత స్పీడ్గా రియాక్ట్ అవ్వడం, ఆ టాస్క్ను చేసేదానికి నేను దేనికైనా రెడీ. నాకు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళాలి, ఆడియన్స్ మనసులు గెలవాలి, మొన్న ఆయన చెప్పినట్టుగా నేనేంటి తెలుసుకోవాలన్నాడు కదా. సో దానికోసం ఈ ఆపర్చునిటీ కోసం నేను ప్రయాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనే ఫీలింగ్ అయితే అతను తీసుకున్న మూమెంట్లో నాకు కనబడింది. అతడు కావచ్చు అట్లాగే దమ్ము శ్రీజ విషయంలో. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, ఇప్పుడు టాస్క్ ఇచ్చేటప్పుడు గతంలో మనం చూసేవాళ్ళం చాలామంది కొన్ని సీజన్లో వచ్చాక కూడా ఇది ఏదైనా బిగ్ బాస్లో గతి లేక నన్ను బతిమలాడితే కాళ్ళు గెడ్డం పట్టుకుని బతిమలాడితే వచ్చామన్న మాదిరిగా ఒక బిల్డప్, ఒక యాటిట్యూడ్ కొంతమంది కంటెస్టెంట్లు చూపించేవాళ్ళు. దానివల్ల మరింత ఫేమ్ వచ్చి మరిన్ని అవకాశాలు వచ్చి డబ్బులు బాగా సంపాదించుకున్నాం, ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నామనే వాళ్ళు కూడా ఒక తొక్కలో బిల్డప్ ఇచ్చేవాళ్ళు. ఆ షోని తక్కువ చేసి మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాం, పాపులర్ టైప్ వచ్చేసింది, ఫేమ్ వచ్చేసింది, నేమ్ వచ్చేసింది, ఇంకా కొత్తగా మేము ఇక్కడికి వచ్చి పొడిసేది ఏముంది, మా వల్ల షోకి ఉపయోగం తప్ప ఈ షో వల్ల మాకు వచ్చే ఉపయోగం నయ్యా పైసా ఎక్కడ లేదంటే ఒక బిల్డప్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూస్తే నాకేమనిపించిందంటే క్షణం కూడా ఆలోచించకుండా ఇది టాస్కు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా టక్కుమని వెళ్ళడం. ఆ మాస్క్ మ్యాన్ హరీష్ కావచ్చు, దమ్ము శ్రీజన్ చూస్తే బిగ్ బాస్ టీము ఇంకా వీళ్ళకి టాస్కులు పెట్టి వీళ్ళని ఆపుకోవాలని అడ్డుకోవాలని ట్రై చేయకపోవడం ఉత్తమం. కళ్ళు మూసుకొని కళ్ళుకు అద్దుకొని తీసుకుని పెట్టుకోవాల్సింది నాకైతే అనిపించింది. మీకు కూడా అట్లాగే అనిపిస్తే మెసేజ్ అయితే పెట్టండి. ఇక డేర్ ఆర్ డై లెవెల్ అని చెప్పి టాస్క్ పెట్టారు కదా. ఫస్ట్ లెవెల్ ఏంటి, ఇక్కడ నవదీప్ పిలిచేటప్పుడే ఆ పెద్ద మనిషి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్న వ్యక్తి అంటూ మాస్క్ మ్యాన్ని పిలవడం చూస్తే కొద్దిగా ఎందుకో పోక్ చేసినట్టు అనిపించింది. ఎందుకో మరి ఈ మాస్క్ మ్యాన్ హరీష్ తలకు వైబ్ ఈ జడ్జెస్కి సెట్ అయినట్టుగా లేదు. మొన్న వాళ్ళిద్దరూ బిందు మాధవి ఇంకెవరు అభిజిత్ అతని విషయంలో అట్లా ఉంటే ఆ రోజు అవకాశం ఇచ్చిందే లాస్ట్లో వాళ్ళిద్దరూ రెడ్ ఇచ్చేస్తే నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. సో ఈరోజు వాళ్ళిద్దరూ ఇతను పెర్ఫార్మెన్స్ చూసి ఇతనికి బిగ్ బాస్ హౌస్ అన్న ఈ షో అన్న అంత ప్యాషన్ అంత ఇంట్రెస్ట్, అమ్మో నిజంగా డేర్ ఆర్ డై అని దానికి అట్లాగే ఉన్నాడు, డూ ఆర్ డై అనే మాదిరిగా ఉన్నాడు, ఏదైనా చేస్తారు లేక వాళ్ళు ఈరోజు అప్రిషియేట్ చేస్తే ఈ నవదీప్ ఈరోజు కొద్దిగా అవమానకరంగా మాట్లాడడం అనిపించింది నాకు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరిని కోరుకుంటారని ఆయన పిలిచేటప్పుడు ఆయన శ్రీతేజ్ అని చెప్పేసి ఎంచుకున్నాడు. ఆయన ఎవరు, మాస్క్ మ్యాన్ హరీష్. ఇక్కడ నవదీప్ ఏమంటాడు, ఏంటి సాఫ్ట్గా ఉన్నాడు తొక్కేద్దామన్నాడు. నువ్వు అడిగితేనే కదా చెప్పాడు, అక్కడ అంతమంది ఉన్నారు నీకు నచ్చిన వాళ్ళు ఎంచుకో అంటే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. మళ్ళీ ఆయన తొక్కేయడం ఏంటి? మీరు ఇంకో పర్సన్నే బాగా 6 అడుగులు ఒడ్డు పొడుగున్నప్పుడు ఆర్మీ సోల్జర్ని కానీ లేకపోతే ఇంకా సాయి కృష్ణ లేకపోతే ఇంకా ఉన్న మీరు సెలెక్ట్ చేస్తే అబ్బాయి వాళ్ళు కాదు నేను నేలతో ఆడతాను, కొద్దిగా వీక్గా ఉన్నారు, పీలగా ఉన్నారు అనుకుంటే అప్పుడు మీరు అనుకోవచ్చు సాఫ్ట్గా ఉన్నాడని తొక్కేద్దామని. మీరు చెబితే నేను చూజ్ చేసుకున్నాడు, సరే పక్కన పెట్టారు. ఆ తర్వాత ఏంటి రీజన్ కూడా ఏం చెప్పాడు మాస్క్ మీద, ఏమని జీడీ రౌండ్లో గిఫ్ట్ ఇచ్చాడు, సో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, పర్సనల్గా వెళ్ళాడు కనుక కొద్దిగా మాట్లాడుకుందామని తేల్చుకుందాం. లేక మంచిదే, మెయిన్ ఉండాల్సింది బిగ్ బాస్ హౌస్లో ఆ రైవల్రీ కొనసాగాలి, అంతే తప్ప కాంప్రమైజ్ మనం ఫ్రెండ్స్ ఈ పులిహోర వద్దు, ఇలాంటిది ఉండాలి. కంటిన్యూ చేస్తేనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగుంటుంది. సో అతను సరే మరి గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ అనుకునేటప్పుడు కూడా నవదీప్ మళ్ళీ మీ రైవల్రీ మా మీద వద్దు కంటే పక్కన పెట్టేసేయండి అని మళ్ళీ అడిగాడు.
అడిగి లేడీస్ అయితే ఎవరిని కోరుకుంటారు అని అంటే అప్పుడు మళ్ళీ దమ్ము శ్రీజ. అది కూడా ఆమె వీక్ అని కాదు, ఆవిడ కూడా వాకల్గా గట్టిగానే మాట్లాడుతుంది, లొడ మాట్లాడుతుంది. అక్కడ లాజిక్ ఉందో లేదో పక్కన పెడితే కనీసం గట్టిగా మాట్లాడుతుంది కనుక ఒక స్టాండ్ ఒపీనియన్ ఉంటుంది కనుక ఆమెను కూడా చూస్ చేసుకుంటే ఆ ఆప్షన్ కూడా నచ్చలేదు అన్నారే. ఇప్పుడు వీళ్ళు అడిగేటప్పుడే ఆయన ఫస్ట్ శ్రీతేజను తర్వాత శ్రీజాను, ఇద్దరు శ్రీతేజ శ్రీజ పేర్లు కూడా బాగానే ఉన్నట్టున్నాయి, మ్యాచ్ అయినట్టున్నాయి. అయితే ఇద్దరిని ఎంచుకుంటే ఇద్దరిని పక్కన పెట్టేసి నీ ఆప్షన్ సరిగా లేదు అని 2 సార్లు ఆయనకు ఆప్షన్లు ఇచ్చి మళ్ళీ ఎందుకు చేంజ్ చేయడం? ఆ ఆప్షన్స్ ముందే మీరే ఇచ్చేచ్చు కదా, నువ్వు పలానా ఈయంతో మాట్లాడు, పలానా ఈయంతో తలపడు, ఈయంతో ఈ టాస్క్ను ఫేస్ చేయండి, అయిపోయింది కదా. మీరే ఇచ్చి మళ్ళీ ఆయన చూజ్ చేసుకుంటే కాదని చెప్పడం ఏంటి? ఇది కరెక్ట్ కాదనిపించింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే కేవలం ఆయన అవమానించేందుకని అనిపించింది. పైగా ఇక్కడ ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న సాయి కృష్ణని ఎంపికంటే ఖచ్చితంగా అతనిని ఎలాగైనా మాస్క్ మ్యాన్ని ఓడించాలి, పక్కకు పెట్టాలి అనే ఫీలింగ్లో ఉంది. బట్ ఏమాత్రం ఆలోచించలే. ఇది టాస్క్, సగం మేసం సగం హెయిర్, సగం మేసం సగం గెడ్డని తీసుకోవాలంటే ఒక క్షణం కూడా ఆలోచించలే. టాస్క్ చెప్పగానే కూడా సాయి కృష్ణ కాస్త ఆలోచించాడు. బట్ అతను ఓకే నేను రెడీ అన్నాడు. ఇక సరే అక్కడ ట్రిమ్మర్ పెట్టిన తర్వాత కూడా ఇద్దరు అటు ఇటు ఉండేటప్పుడు కూడా చాలా స్పీడ్గా వచ్చి టక్కన తీసి టక్కటక్క తీసుకుంటే అది ఎలా అనిపించిందంటే వీళ్ళు జడ్జెస్ అనుకున్నది ఒకటే, అక్కడ జరిగింది ఒకటి. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అనే మాదిరిగా అంత స్పీడ్గా ఉన్నాడు ఆయన. అందుకే అక్కడ ఉన్న శ్రీముఖ్ కావచ్చు, అభిజిత్, బిందు మాధవి, అక్కడ ఉన్న అదర్ కంటెస్టెంట్స్ అందరూ కూడా నోటులోంచి మాట రాలి అందరూ షాక్ అయిపోయి అలా ఉండిపోయారు, ఫ్రీజ్ అయిపోయారు. అదొక రాజేంద్ర ప్రసాద్ ఏదో సినిమాలో ఏదోది అల్లు అర్జున్ సినిమాలో చెప్పినట్టుగా అదొక హఠాత్ పరిణామం అంతే, అది అట్లా జరిగిపోయింది అంతే. అంత స్పీడ్గా ఉన్నాడు. మరి అంతకంటే ఇంకెవరు కావాలి చెప్పండి? అసలు డెసిషన్ తీసుకున్నప్పుడు ఆలోచించలే, ఆ ట్రెమర్ అందుకొని యాక్షన్ కొన్ని సరే ట్రెమర్ అందుకున్నాక ఏమైనా ఇంకా లేదులే మిమ్మల్ని టెస్ట్ చేద్దాం అంటారు అనుకుంటే అది పైగా ఏంటి ఇవి ఒకసారి కాదంటే మీరు సీజన్ అంతా కొన్ని తర్వాత సగం ఉంది కదా మొత్తం గుండు చేసుకున్నది కూడా మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే హౌస్లో ఉంటే గ్రాండ్ ఫైనల్ వరకు ఉంటే అంతవరకు కూడా అదే పరిస్థితి అయినా సరే ఆయన ఒప్పుకున్నాడంటే నేను ఎందుకే స్టార్టింగ్లో చెప్పింది ఎంత ప్యాషన్ ఉండకూడదు ఉంటే ఎందుకు కంటెంట్ రాదు వాళ్ళ డెడికేషన్ వాళ్ళ కమిట్మెంట్ కనిపించట్లేదా మనకు అర్థం అవ్వట్లేదా సో ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తేనే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. పైగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ అభిజిత్ అనేటప్పుడు కూడా ఆ అభిజిత్ ముందే చెప్పాడు ఈ డైలాగ్ ఏమి ఈ హెయిర్ ఉన్న సగభాగం నేనైతే ఈ హెయిర్ ఆఫ్ ఉంది కదా ఇట్లా ఒక నాలో సగభాగం నా వైఫ్ నేను సగభాగం అని కూడా చెప్తే నా వైఫ్ కోసం నేను ఏమైనా చేస్తానని కూడా చెప్పాడు. మొన్న అభిజిత్ అలాగే బిందు మాధవి ఇదే పాయింట్లో హర్ట్ అయ్యారు, పర్సనల్గా తీసుకున్నారు అనిపించింది. ఈరోజు క్లియర్గా రియలైజ్ అయ్యారు. అభిజిత్ కూడా అందుకే అప్రిషియేట్ చేశారు. మీరు చాలా ఇంప్రెస్ చేశారంటే డైలాగ్ నాకు బాగా నచ్చింది, సగభాగం నా భార్య కోసం నేను ఏమైనా చేస్తానని. నిజం కదా ఆ రోజు కూడా నేను ఇదే చెప్పాను. ఆయన భార్యను ఏ పరిస్థితుల్లో చేసుకున్నాడో ఆయన ఒప్పుకున్నాడో తప్పు తెలుసుకున్నాడో ఇక్కడికి వచ్చి ఆవిడ పట్ల రెస్పెక్ట్ ఉంది నేను సగం నా భార్య సగం ఎంత చెప్పిన తర్వాత కూడా ఆయన ఎందుకో పురుగులా చూశారు అని చెప్పేసి ఈరోజు బిందు మాధవ్ కూడా టాస్క్ జరిగిన తర్వాత చాలా ముఖచిత్రాలు మారిపోయాయి. కానీ ఆ రోజు ఈ అమ్మాయి కూడా నేను ఔషధం అంటే కాదు మీరు విషం ఇట్లా మాట్లాడింది. బట్ ఈ రోజైనా అరే మీ భార్య కోసం ఎంత పాజిటివ్ ఫీలింగ్ ఉందా, సో ఇంత ప్యాషన్ ఉందా, ఈరోజు ఒక అప్రిషియేషన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరు గమనించలేదో ఈ మాస్క్ మ్యాన్ హరీష్కు ముందు రౌండ్లో గ్రీన్ ఇచ్చింది నవదీప్ మాత్రమే, బిందు మాధవి అభిజిత్ రెడ్ ఇచ్చారు. కానీ అట్టగా తర్వాత వచ్చిన శ్రీజాక్ కూడా వాళ్ళిద్దరూ ఎవరు బిందు మాధవి అట్లాగే అభిజిత్ రెడ్ ఇస్తే ఈ నవదీప్ మాత్రమే గ్రీన్ ఇచ్చాడు. ఈరోజు ఆ ఇద్దరే టక్కనే టెప్పర్ లారీలు గుద్దేస్తే ఎట్లా ఉంటుంది అలా గుద్దుకెళ్ళి ఆ టాస్క్ని మీరు ఏం టాస్క్ ఇస్తారు ఇచ్చుకుంటారు బాయ్ ఈ టాస్క్ మాకు కాదు మీకు మేము ఏదైనా రెడీ అని మాదిరిగా టక్క క్షణాల్లో ఫినిష్ చేసేసి ఛాన్స్ అయితే కొట్టేశారు. డైరెక్ట్గా వెళ్ళి ఆ గోల్డెన్ సీట్లు అయితే సిట్టింగ్ అయితే వేసేసారు. బాగుంది, చాలా స్పీడ్గా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూస్తే. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇక Dare 2 ఇదేంటంటే ఇక్కడ హర్రర్ సినిమా చూపించేసింది నిజంగా శ్రీముఖి. గత 3 రోజుల నుంచి మిగతా షోల కంటే ఆవిడ మిగతా షోలో చూసిన కంటే అంత హైపర్ అంత అతి కాకుండా చాలా న్యూట్రల్గా పాజిటివ్గా అలా కూల్గా చక్కగా చేసుకెళ్ళిపోతుంది హోస్టింగ్. ఇక్కడ మాత్రం కంటెస్టెంట్లకి ఎట్లా అంటే ఒక హర్రర్ సినిమాయే చూపించింది నిజంగా. ఇది ఎలాంటి టాస్క్ కాదు, బాడీని మాడిఫై చేసుకోవాలి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనేసరికి అమ్మాయిలందరూ హడలిపోయారు. ఇదంటారు బాబు బాడీని మాడిఫై అంటే ఏం చేసేస్తుంది కొంపదీసి ఫేస్లకి ప్లాస్టిక్ సర్జరీలు కానీ ఏమైనా చేసుకోవాలా లేకపోతే ఇటు నుంచి ఇటు తిప్పేస్తుందా ఇటు మాట ఇటు తిప్పేస్తుందా అని మాదిరిగా భయపడిపోయారు. ఎందుకంటే పోనీ ఆయనకి హెయిర్ అంటే సగం తీసుకున్నా ఒక వారంకో 10 రోజులకో నెల రోజులకో వచ్చేస్తుంది. బట్ మీ పరిస్థితి ఆలోచించుకోండి, మీ బాడీ మీద మాడిఫికేషన్ జరిగితే మరి ఇంకా ఇంపాసిబుల్ అని మాదిరి కదా. ఎట్లా అంటే ఒక హాట్స్టార్లో ఒక ఇది వస్తుంది కదా యాడ్, ఒక్క వారంలో మీరు ఇక్కడ అడుగు పెట్టగానే వేరే మనుషులుగా మారిపోతారంటే కొంపదీసి మా ఫేస్లు మారిపోతాయా కాళ్ళు చేతులు ఇటువంటి అడు తిరిగిపోతాయని మాదిరిగా అంత టెన్షన్ పెట్టేసింది. సరే ఫైనల్గా ఇక్కడ ఈ అమ్మాయి చూజ్ చేసుకుంది ఊర్మిళ, ఆ అమ్మాయి మోడల్ వచ్చింది, ఆమెని దమ్ము శ్రీజ్ అని తీసుకుంటే టాస్క్ ఏమన్నా నుదుటి మీద ఐఆమ్ లోజర్ అని రాసుకోవాలంట, ఐఆమ్ ఏ లోజర్ అని చెప్పేసి.
అమ్మాయిలకి చిన్న మొటిమ వచ్చినా ఆ మొటిమ ద్వారా చిన్న మచ్చ వచ్చినా అల్లాడిపోయి ఒకటికి 10 సార్లు అద్దం చూసుకొని దగ్గరలో ఉన్న బ్యూటీ పార్లర్ కన్నా వెళ్ళిపోయి ఉన్న క్రీములు అన్నీ పూసుకొని అంత అల్లాడిపోతారు, విలవెల్లాడిపోతారు. అలాంటి వాళ్ళకి నుదుటి మీద అంట ఐఎంఏ లూజర్ అని రాసుకోవాలంటే ఏ అమ్మాయి అయినా ఒప్పుకుంటుందా? ఒక దమ్ము శ్రీజ మాత్రమే ఒప్పుకుంటుంది. అందుకే దమ్ము అనే పేరు పెట్టుకునే దానికి న్యాయం చేసింది అనిపించింది నాకు. ఆ అమ్మాయి కూడా సేమ్ మాస్క్ మ్యాన్ హరీష్కి ఉన్నట్టుగా ఒక ప్యాషను, ఎంత ఇంట్రెస్ట్, ఎంత పిచ్చి అనేది కూడా అర్థమైంది ఆ డెసిషన్ వల్ల. ఈ ఊరిలో అయితే నేను లూజర్ కాదు, నేను చేసుకుని పైగా నుదుటి మీద అంటే అంత దిమాకు ఉన్నాడు కూడా చేసుకుంటాడు, నాకు అవసరం లేదు ఆమె రిజెక్ట్ చేసింది. మ్యాక్సిమం 99% అదే చేస్తారు. ఆ 1% ఎవరైతే అమ్మో అనుకుంటామో అట్లాంటి వాళ్ళు దమ్ము సిరీజాలు అంటే ఆమె ఓకే నేను రెడీ, ఎనీ ప్లేస్, ముఖం మీద అంటారు, బొగ్గల మీద అంటారు, ముక్కు మీద మీ ఇష్టం, మీకు నచ్చిన టాటూ వేసుకుని లెక్క రెడీ అయిపోయావు. లేదంటే ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాలు సినిమాలో బాబు మనకి వేసినట్టుగా మెడలో వేసుకోవాలి, నెత్తి మీద వేసుకోవాలి, ఇలాంటి ఎవరు ఒప్పుకుంటారు? బట్ ఈ అమ్మాయి మాత్రం గ్రేట్. అయితే ఇక్కడ నేను చెప్పినట్టుగా వాళ్ళకి చక్కగా వచ్చింది వేసుకుంది, కాకపోతే లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చి హ్యాండ్ మీద ఇక్కడ మరీ ఇది బాగోదు కదా, అన్యాయం చేసినట్టు ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఫైనల్లీ ఐ లవ్ యూ బిగ్ బాస్ అనేది రాయించుకోమంటే హ్యాండ్ మీద అమ్మాయి చక్కగా వేసుకుంటే బిందు మాట చెప్పింది కదా, ఆ శ్రీముఖి, గీతా మాధురి మాత్రమే టాటూస్ వేసుకున్నారు బిగ్ బాస్లో, ఎదురు ఫైనలిస్టులు నువ్వు కూడా ఉంటావని అనిపిస్తుంది. ఎందుకంటే నుదుటి మీద ఐఎంఏ లూజర్ అన్నదాన్ని కూడా రెడీ అయ్యావంటే అమ్మ నీకు ఎంత కసి ఉంది బిగ్ బాస్ అంటే అర్థమైపోయింది లెక్క. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ అనిపించింది. ఆ రోజు శ్రీజాను కూడా ఆ మాస్క్ మ్యాన్ రిజెక్ట్ చేసిన వాళ్ళే ఈరోజు అప్రిషియేట్ చేశారు. అది అచీవ్మెంట్ అంటే అది వాళ్ళు ఏంటి ప్రూవ్ చేసుకుని భలే అనిపించింది నాకైతే. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, అభిజిత్ వచ్చాడు కదా, మరి డేర్ 3 సోల్జర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ రోజు ఫుడ్ బాగుంటుందా బిగ్ బాస్ హౌస్లో అడిగావు కదా, సరే రా మరి ఇంకెందుకని చెప్పి ఆయన్ని కాంపిటేటర్ ఎంచుకోమంటే ఆయన కూడా పర్ఫెక్ట్గా ఆయనట్టు సైనికుడు మంచి ఒడ్డు పొడుగు ఉన్నాడు కనుక ఆయనకి తగ్గట్టు పర్ఫెక్ట్ పర్సనాలిటీని ఎంచుకున్నాడు తప్ప సమబుజ్జి ఉండాలి, డి అంటే డి అనాలి అన్నట్టుగా ఒక నిజమైన సోల్జర్ లాగానే ఆ స్పిరిట్ చూపించాడు. అంతే తప్ప కొద్దిగా ఈజీగా ఉండాలి, వీళ్ళుంటే నాకు పెద్ద టఫ్ ఫైట్ ఉంటుందని కాకుండా ఆ స్పోర్ట్ స్పిరిట్తోనే చూస్ చేసుకున్నాడు. మా ఇంకొక మోడల్ ఉన్నాడు కదా, ఆయన మంచి హైట్ అబు, ఆయన తీసుకుంటే వీళ్ళకి ఇచ్చిన టాస్క్ కూడా బాగుంది. ఫుడ్ టాస్క్ అయినా సరే అమ్మో ఇక్కడ చాలా కష్టమైన ఇది ఉంది అక్కడ మెలిక. ఏమది 10 నిమిషాల్లో బిర్యానీ తింటారా, బర్గర్లు తింటారా తినండి, బట్ 1 కిలో వెయిట్ పెరగాలి. కానీ వాటర్ లిమిట్ పెట్టేశారు, అది పెద్ద మెలిక. ఏముంది, ఒక ముద్ద తింటూ నీళ్ళు తాగితే ఒక 3-4 గ్లాసులు తాగారంటే అదే ఒక 1/2 లీటర్ 30 లీటర్ అయిపోద్ది. బట్ వాటర్ ఒకటే గ్లాసు పెట్టి అదే తక్కువ తాగాలి, వెయిట్ పెరగాలి అన్నప్పుడు కష్టమే. ఈ అబు ఏంటి 71.75 నుంచి ఫైనల్గా కష్టపడి తిని ఒక 750 గ్రాములే పెంచగలిగాడు. ఆ పవన్ సోల్జర్ ఎవరైతే ఉన్నాడో మొత్తానికి వాళ్ళు అడిగిన కిలో కంటే మరొక 5 గ్రాములు ఎక్కువే పెంచాడు. 71-30 కిలోస్ నుంచి 72.35 వరకు, అంటే 1 కిలో కంటే 5 గ్రాములు ఇంకా ఎక్కువే పెంచేసి మొత్తానికి సైనికుడు అనిపించుకున్నాడు. ఎందుకంటే బేసిక్ వాళ్ళు ఫిజిక్ మెయింటైన్ చేయడానికి గట్టిగా తింటారు అదంతా ఉంది కనుక చించారేసాడు. బాగా అయిపోయింది టాస్క్, కూల్గా ప్లెజెంట్గా అలా అలా ఆడతా పాడుతున్నట్టు అయిపోయి. ఇక 4th ఏంటి, డేర్ ఈ ప్రియా అన్న అమ్మాయి వచ్చింది కదా. ఫస్ట్ ఎవరంటే ఐలేక్కి వచ్చింది, బట్ వాళ్ళే అంతా డిస్కషన్ చేసుకుని 2 అమ్మాయిలు రెండంటే ఆ ప్రియా అన్న అమ్మాయి మొదట్లో క్యూట్గా ఉంది కదా, నవదీప్ పెళ్లి చూపుల టాస్క్ ఆ పిల్ల, అట్లాగే ఈ డాలియా అనే ఉంది కదా ఫిట్నెస్ ట్రైనర్ ఈమె. ఇది టాస్క్ అయితే ఈజీయే, బెలూన్ వెనక కట్టుకోవాలి, పగల్చుకోవాలి, ఎవరైతే ఉంటుందో సింగిల్ హ్యాండ్తో ఆడాలి, ఎవరిదైతే పగిలిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు అన్నారు. ఫస్ట్ రౌండ్ ప్రియా టక్మని గెలిచేసింది. అయితే అది మరి అంత ఈజీగా అయిపోయిందని మనకే అనిపించింది. అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఎంత ఈజీ టాస్క్, అదేదో మాకు ముందు చుట్టూ బాగుండు కదా అని ఫీలింగ్ వచ్చింది. చెమట కూడా పట్టకుండా ఇలా మొదలుపెట్టాం వాళ్ళకి అయిపోయిందంట. అంత ఫాస్ట్గా అయిపోవడం వల్ల ఏమో బెస్ట్ ఆఫ్ 3 ఉంటుంది అని మళ్ళీ ఒక జర్క్ ఇచ్చిందని చెప్పాలి ఇక్కడ శ్రీముఖి. ఎందుకంటే కంగ్రాట్స్ అంటూ ముద్ద అప్రిషియేట్ చేసి అంటాను అనుకున్నారా, కాదు ఇక్కడే ఉందని. మరి ఇది కరెక్టా కాదా అనేది మీకు ఏమనిపించింది మెసేజ్ పెట్టండి. మొత్తానికి బెస్ట్ ఆఫ్ 3 ఉంటే బాగుంటుంది అనేది, ఎందుకంటే మరో రౌండ్లు పెట్టడం వల్ల కాస్త మజా ఉంటుంది, వాళ్ళకి ఆడాము గెలిచాము సాటిస్ఫాక్షను. అంత ఈజీ టాస్క్ అంత వేగంగా అయిపోతే ఏం కిక్ ఉంటుంది, అందుకోసం 2వ రౌండ్ 3వ రౌండ్ పెట్టారనిపించింది. మొత్తానికి ఫైనల్గా కూడా 3 రౌండ్లో కూడా 2 రౌండ్ ప్రియానే గెలుచుకుంటూ ఆమె అయితే ప్లేస్ అయితే దక్కించుకుంది. ఇక్కడ శ్రీముఖి ఏమో డాలియా అని ఆవిడని ఎంకరేజ్ చేయడం, బింది ఏమో నేను ప్రియాకి సపోర్ట్ అనేది కానీ ఆవిడైతే ఎంకరేజ్ చేయలేదు. కానీ ఒక హోస్ట్గా శ్రీముఖి ఇద్దరికీ చేయాల్సింది, కమాన్ డాలియా కమాన్ ప్రియా అని. కాకపోతే ఓన్లీ డాలియా అనింది. ఎనీవే ప్రియాకి ఒకరు ఆమెకు ఒకరు అయితే సపోర్ట్ చేస్తారు. ఇది కూడా పెద్దగా ఏమి లేకుండా అలా అయిపోయారు. ఇక లాస్ట్ టాస్క్ ఏంటంటే ఈ డేర్ 5 షాకిబ్ వర్సెస్ కల్కి. ఆయననే పిలుచుకున్నారు, నీకు నచ్చిన వాళ్ళు ఎంచుకోమంటే ఆయన కూడా కల్కిని తీసుకున్నాడు. మంచి స్పోర్ట్స్ పెడితేనే తీసుకున్నాడు, ఆవిడ ఏ టాస్క్ ఆడలేదు కదని. సరే ఇక్కడ వీళ్ళకి టాస్క్ ఏమిటంటే ఎవరికైనా ఉన్న పలంగా ఫోన్ చేసి అర్జెంటుగా డబ్బు అవసరం అని చెప్పాలంటే ఎందుకు ఎక్కడ ఉన్నామో ఏ పరిస్థితిని చెప్పకుండా వీళ్ళ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. షో కోసం చెప్పకూడదు. ఎవరు ఎక్కువ కన్విన్స్ చేసుకుని ఎక్కువ అమౌంట్ వేసుకుంటారో అది టెస్ట్.
సో ఆయన బయటికి వెళ్ళాక ఈ అమ్మాయికి మరోసారి కల్కికి టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికి ఫోన్ చేసి ఒక 90,000 అర్జెంట్గా ఎయిరా మామ వేయకపోతే కొట్టేటం ఉంది. ఆ ఫ్రెండ్షిప్ చనుకోద్ది ఎయిరా మూసుకుని ఎయిరా దబాయించినట్టుగా అడిగింది. సరే నా దగ్గర లేవు అన్నట్టు మెల్లికి చూసాడు. ఒక ముందు ఒక 50,000 తర్వాత ఒక 40,000 మొత్తానికి పంపాడు. ఆ తర్వాత షాకిబ్ కూడా స్టూడియో బయటకంటే ఈ టాస్క్ ఆమెకు ఒకసారి అతనికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా. షాకిబ్ కూడా వచ్చాడు. ఆయనకు పాపం కన్ఫ్యూజ్ అయిపోయాడు. సరే మనీ వేయించుకోవాలని అకౌంట్లో అంటే ఫస్ట్ వాళ్ళకి ఎవరికి ఫ్రెండ్కి చేస్తే ఒక 10,000 వేయమంటే వేశారు. సరే నువ్వు మరీ ఎంత తక్కువ ఏంటి, మరొక ఛాన్స్ ఇస్తానో చూసుకుంటే వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేస్తే మరొక 50,000 పడ్డాయి. మొత్తానికి ఒక 60,000 పడ్డాయి. అయితే ఇక్కడ ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు. అందుకే శ్రీముఖి ఆయన కూడా అంటాడు, ఆమె ఎట్లా మరి నేను ఇంత తక్కువ అడుగుతున్నాను ఆవిడ ఎట్లా గెస్ చేసిందంటే శ్రీముఖి అంటుంది ఇదేమైనా అన్ఫేర్గా ఉందా, లేదు అంత ట్రాన్స్పరెన్సీ అంత అందరికి ఈక్వల్ న్యాయమైన మాదిరిగా చెప్పుకొచ్చింది. సరే మీకు ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా అని శ్రీముఖి అడిగితేనే అక్కడ దమ్ము శ్రీజు చేయెత్తింది. అయితే కూర్చో, అలాగే నీకు అనిపిస్తుంది కూర్చొని ఎందుకు అట్లా అవమానించడం, నువ్వు అడిగితేనే కదా పిల్ల చేయెత్తింది. బేసిక్గా ఇలాంటి బిగ్ బాస్ హౌస్లో ఏదైనా టాస్క్ జరిగేటప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చేటప్పుడు గొడవ అయ్యేటప్పుడు ఎవరైనా ఏదైనా చూస్తే చెప్పాలి, స్టాండ్ తీసుకోవాలి, ఒపీనియన్ చెప్పాలి. సో ఇనిషియేటివ్ స్వతహాగానే తీసుకోవాలి. బట్ ఇక్కడ వీళ్ళ హోస్ట్ అడగబట్టే ఆ అమ్మాయి శ్రీజ ఎస్ నాకు అనిపించింది అన్ఫేర్ అనిపించింది అని చేయెత్తితే నీకు అలాగే అనిపిస్తుంది కూర్చొని ఎందుకు అంత ఇన్సల్ట్ చేయడం. సో సరే అయిపోయింది. పోనీ ఆ నవదీప్ కూడా అడిగితే శ్రీజ ఏంటమ్మా ఎదురు రండి ఇద్దరికి వచ్చి చెప్పండి ఏంటి అనేసి ఆ షాకిబ్కి కూడా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావని ఫీల్ అయ్యావా లేకపోతే అన్ఫేర్ అని ఫీల్ అయ్యావా, ఈ రెండింటిలో ఏదో ఒకటి చూసుకుంటే ఏమో సార్ నేను కన్ఫ్యూజ్ అయ్యానంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు ఆయన. సరే ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శ్రీజకు కూడా ఈ నవదీప్ చెప్పిన విషయం అయితే కరెక్ట్ లేదు అనిపించింది. ఎందుకంటే నీ డౌట్ ఏంటి అంటే ఆ అమ్మాయి చెప్పింది షాకిబ్ని బయటికి పంపించారు, ఈమెకేమో కల్కికి చాలా క్లియర్గా టాస్క్ ఇదే అని మేము ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ షాకిబ్కి ఈమెకి చెప్పినంత క్లియర్గా అంత పర్ఫెక్ట్గా పూసకూర్చున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందువల్ల ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు అని చెబితే ఇక నవదీప్ కాదమ్మా మేము ఒక్క అవ్వండొచ్చు కన్ఫ్యూజ్ అవ్వచ్చు బట్ రెండో ఛాన్స్ ఇచ్చాము కదా, సో ఎక్కువ న్యాయం చేసినట్టే కదా. మరి అలాగైతే ఆ అమ్మాయి కల్కి ఒకసారి కాల్ చేసుకుంది, ఒకరికే చేసుకుంది, 90,000 అడిగింది. బట్ ఇతనికి సర్లే అని చెప్పి ఇంకో రెండో ఛాన్స్ కూడా ఇచ్చాం కదా, సో ఇది ఇక్కడ సో నీకు అన్ఫేర్ అనిపించడం మరి రెండోసారి ఛాన్స్ ఇచ్చాం కాబట్టి ఫేరే కదా అని చెప్పుంటే బాగుండేది కదా. అట్లా చెప్పకుండా చూడమ్మా శ్రీజ నీకు ఇచ్చిన సలహా ఏంటంటే నువ్వు అతిగా ఆలోచించి అంటే ఏదో నీలాంబరి క్యారెక్టర్ లెక్క చెప్పినాడు, అతిగా ఆలోచించి ఆడది బాగుపడ్డాడు చరిత్రలో అతిగా ఆలోచించి అనే టైపులో చెప్పాడు. అక్కడ చెప్పడం చూస్తే బిగ్ బాస్ 100 ఎపిసోడ్లు 100 లాంగ్వేజ్లో చేశారు, నువ్వేదో ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చేసి అన్ఫైర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు, ఇంకోసారి లేదు జైకు నీకే డ్యామేజ్ అయిపోతుంది వెళ్ళిపో కూర్చొని లెక్క. అంత అవసరమా నవదీప్ 3 రోజుల వరకు అబ్బా బాగుంది 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 ఎంటర్టైన్ చేస్తున్నాడు, పర్ఫెక్ట్ జడ్జిమెంట్ చేస్తున్నాడు, ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు, ఉన్న పాజిటివ్ మొత్తం దొబ్బింది ఒక్క డైలాగులతో ఈ సీన్తో. ఊరు నుంచి వచ్చేసి నీకు చెప్పడానికి అంత సీన్ లేదు, నువ్వు నిన్నెవరు అడగమంటావు. ఆ శ్రీముఖి అడిగింది, ఆ అమ్మాయి లేచింది, నువ్వు మళ్ళీ ఇక్కడికి పిలిచావు, ఆ అమ్మాయి శ్రీముఖి అడిగి కూర్చోమని సరే కూర్చుంది, మళ్ళీ నువ్వు ఇక్కడికి పిలిచి నువ్వు అడిగిన తర్వాత ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నువ్వు ఆవిడ కన్విన్స్ చేయాలి నీకు అలా అనిపించిందా కానీ ఇది అని చెబితే అయిపోయింది కదా. లేదు నువ్వు పోయి కూర్చొని మళ్ళీ ఎందుకు ఇన్సల్ట్ చేయడం. పైగా ఏమంటాడు బిగ్ బాస్ అన్ని సీజన్లో ఇన్ని లాంగ్వేజ్లు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ స్పాట్లో ఇది జరిగింది బిగ్ బాస్ డెసిషన్ కానీ వాళ్ళ టీం డెసిషన్ కాదు, వాళ్ళకి టాస్క్ని మీకు చెయ్యమని చెప్పారు, మీరు ఆ టాస్క్ని వీళ్ళకి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది ఫెయిల్యూర్ మీది కదా, మీరు కన్ఫ్యూజ్ క్రియేట్ అయ్యే మాదిరిగా చెప్పారు కదా, మీరే అరటపండ ఒడిచి నోట్లో పెట్టిన మాదిరిగా చెప్పుంటే పంచాయతీ ఎందుకు వచ్చేది. సో అది ఆ కన్ఫ్యూజ్ మిస్ అయ్యి ఇతరు కూడా కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళకి క్లారిటీ మిస్ అయ్యి ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేయడం తప్పు, అదైతే నాకు అనిపించింది. సో మరి ఆ అమ్మాయి కూడా మరి దీనికోసం ఎందుకు అక్కడ కూర్చున్నప్పుడు చెప్పచ్చు కదా, ప్రత్యేకించి పిలిచి మరి నన్ను ఇన్సల్ట్ చేయాలన్న మాదిరిగా పిల్ల హర్ట్ అయింది శ్రీజ. కాకపోతే మళ్ళీ ఎందుకు తొక్కేస్తారేమో బయట పడేస్తారమంటగా సర్లే అన్న కామ్ వెళ్ళిపోయింది. కానీ మరి మీకేమనిపించింది చెప్పండి. 5గురు సెలెక్ట్ అయ్యారు మొత్తానికి, ఇంకా మిగతా టాస్క్లు 11 మందికి 4 స్థానాలకు పోటీ పడతారు, 4గురిని కూడా సెలెక్ట్ చేస్తారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మెసేజ్ కూడా పెట్టడం మర్చిపోకండి.